ఈరోజు మన వాక్య ధ్యానాంశము కుటుంబము నిమిత్తము దేవుని మార్గము. తీతు పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. అలాగనే వృద్ధ స్త్రీలు కొన్నిగత్తెలను మిగులు మద్యపానాసక్తులనై ఉండక ప్రవర్తనయందు భయభక్తులు గలవారై ఉండవలనని మంచి ఉపదేశము చేయువారనై ఉండవలనని బోధించుము. ఒక స్త్రీ యందుండే సాధుత్వము నిర్మలత్వము ఒక ప్రసంగముగా మార్చవచ్చును. స్త్రీలు వ్యర్థ ప్రసంగములు చేయకూడదు. ఒక స్త్రీ వ్యర్థ ప్రసంగం చేసినట్లయితే ఆమె ఎలాగూ ప్రార్థించగలదు? తన భర్తను బిడ్డలను ఎలాగూ కాచుకొనగలదు? ఒక భక్తి కలిగిన స్త్రీ వ్యర్థ ప్రసంగములతో సంబంధం ఉంచకూడదు. 4వ వచనం, భర్తలను ప్రేమించుచు ఇది ఎందుకు చెప్పబడింది? భర్త ఇంటికి వచ్చినప్పుడు భోజనము సిద్ధముగా ఉండును, ఒక వర్తమానము కూడా సిద్ధముగా ఉండాలి. ప్రేమ అలాంటి మెట్టులో ఉండాలి. ఒక భక్తి కలిగిన స్త్రీ ఏమి ధరించుకుందుననే విషయంపై తన సమయము గడపదు. ఒక స్త్రీ తన భర్తను దేవుని ఆత్మతో ప్రేమించినట్లయితే ఆయన ఎప్పుడూ తప్పిపోడు. బిడ్డలను ప్రేమించుట ఒక స్త్రీ తన ఆత్మ కొరకు ఆశించాలి. బిడ్డ యొక్క సౌందర్యము. 5వ వచనం, కుటుంబ జీవితం ఆత్మీయంగా ఉన్నట్లయితే అది ఆధీనములో ఉండే జీవితం. ఎల్లప్పుడూ కిచులాడుకోవటం, పెద్ద వాగ్వాదములు ఉండకూడదు. భార్యాభర్తలు ఇద్దరూ దేవుని చిత్తమును వెదకాలి. స్త్రీలు లోబడేవారిగాను నేర్పించబడడానికి తగిన స్థితిలోనూ ఉండాలి. పురుషులు మితమైన మనసు గల వారై ఉండాలి. నువ్వు దేవుని వాక్యముతో నింపబడి ఉంటే నీకు ఈ లక్షణము ఉండును. సామెతలు 3:5. ఒక వ్యక్తి నాతో ఈ విధముగా అన్నాడు, నన్ను నేను కాపాడుకోవటం నేను ఎరుగుదును. తర్వాత అతడు పాపములో పడిపోయాడు. మనలో గర్వం ఉన్నది. మనము సమస్తము ఎరుగుదుమని మనము అనుకుంటాం. గర్వపు ఆత్మ మనల్ని పట్టుకుంటుంది. దీనముగా ఉండట చాలా కష్టం. 7వ వచనం, దేవుని ఆత్మ మన దగ్గర నుండి కొన్ని విషయములను ఎదురు చూస్తాడు. వాటిలో ఒకటి మనం మంచి మాదిరిని చూపెట్టాలని ఒక యవనస్తుడు ఇక్కడ ఉండినాడు. ఆయన జీవితం మంచి మాదిరిగా ఉండినది. ఆయన పాశ్చాత్య దేశమునకు వెళ్ళినా కూడా తన మార్గములో పరిపూర్ణుడిగా ఉండినాడు. మనం భుజించుటలోనూ మాదిరి చూపెట్టాలి. నీ యవ్వనం తిరిగి రాదు. 20 ఏళ్ళైన తర్వాత నీవు ఇప్పుడు ఉండినట్టుగా యవనస్తుడిగా ఉండలేవు. నీవు ఈ వయసులో జీవించే జీవితం నీవు తర్వాత కాలములో బోధించేటప్పుడు బలముగా ఉంటుంది. నీ భవిష్యత్ దేవుని హస్తములలో ఉన్నది. దేవుడు నీ జీవితంలో ఆశకుని ఉన్నాడు. ఆయన నీ మీద ఆధిపత్యం వహించితే చీకటి శక్తులు నీ జీవితంలో పాలు పుచ్చుకోవచ్చు. ఇలాంటి జీవితంలో ఒక జీవితం దావీదు యొక్క జీవితం. దేవుడు కాపాడటం మట్టుకే కాదు, కానీ ఆయన నిన్ను నడిపిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆయన వాక్యమును నీవు విశ్వసించితే నీవు దీవించబడతావు. దేవుడి కొద్ది వాక్యము దేవుడు దీవించునుగాక. ఆమేన్.